హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఇవాళ డైలీ వ్లాగ్ అయితే ఏమీ లేదు, ఢిల్లీ పుస్తకం అయితే మీతో షేర్ చేసుకుందామని చాలా నుంచి అనుకుంటున్నాను. అది కుదరటలేదనమాట. ఇప్పటికి కుదిరింది. యాక్చువల్గా మా పెళ్లి రోజు షేర్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు కూడా ఏదో బిజీగా ఉండే, అప్పుడు ట్రైనింగ్ ఏదో ఉండింది నాకు, ఇంకా అప్పుడు కుదరలేదు, అందుకని షేర్ చేయలేదు. ఇవాళ అయితే మా పెళ్లి పుస్తకం మీతో షేర్ చేస్తాను, అది చూడండి. ఇంకా తర్వాత వ్లాగ్స్ అనేవి ఒక 2 డేస్ తర్వాత కంటిన్యూ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను కదా నిన్నటి వీడియోలో, తిరుమల వెళ్తున్నాము, అందుకని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను బ్లాగ్స్ అని. కొంచెం మళ్ళీ బ్యాగ్స్ అడ్డుకునేవి ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ చేయాలన్నమాట. ఇంకా బ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తూ కూర్చుంటే అస్సలు అవ్వదని ఇంక ఇవాళ డైరెక్ట్ వాయిసే ఇస్తున్నాను. అసలు స్కూల్ నుంచి వచ్చాను కానీ ఇంకో జిడ్డు వేస్తూ అలానే మీకు వీడియో చేద్దాము అనేసి అట్లయితే తీస్తున్నాను. పాడైపోయింది చూడు, ఎట్టయిపోయినా ఎంత పాడైపోయింది, ఇంకా నల్లగా అయిపోయింది. మళ్ళీ ఏమైనా చేపిస్తారేమో, చేయించుకోవడం లేదు. అదే నేను గుర్తుపట్టరేమో, గుర్తుపట్టరేమో, నన్ను కూడా గుర్తుపట్టరేమో, ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలాగా సన్న ఉంది. ఇప్పుడు ఏమో బండలాగా అయిపోయినాం, గుర్తుపడతాం. సరే ఫ్రెండ్స్, ఇదో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆల్బమ్లో ఫస్ట్ పేజ్ ఇది అన్నమాట. ఇది మా వారి పేరు కిషోరు, నా పేరైతే పుష్ప కాదు, యాక్చువల్గా నా పేరు సుభాష్ని. అప్పుడు ఏదో పేరు, ఇద్దరికి పేర్లు బలాలు కుదరవు అంటారు కదా, ఆ కుదరదు అన్న దానికోసం పేరు అయితే మార్పు చేశారు, కానీ మళ్ళీ అదే పేరు కొనసాగిస్తున్నారు. నేను ఎప్పుడన్నా అర్చన చేసుకునేటప్పుడు ఎక్కడన్నా మనం ఫ్యామిలీ మెంబర్స్ అర్చన చేయించుకుంటుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఈ పేరు అయితే చెప్పుకుంటాను, ఎందుకంటే ఇద్దరి పేరు బలాలు కుదరటం కోసం అనమాట. అది ఇదైతే ఇంకో ఫోటో ఫ్రెండ్స్. అప్పుడు స్టిల్స్ అంటే ఇవే ఎక్కువగా. ఇప్పుడైతే మనకి ప్రీ వెడ్డింగ్ షూటు, తర్వాత ఆఫ్టర్ వెడ్డింగ్ షూటు అవి చేస్తారు, కానీ మనకి అప్పుడు వెడ్డింగ్ షూట్లు ఏమి ఉండవు. ఆ రోజు మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఏవో చిన్న చిన్న స్టిల్స్ తీస్తారు, అవే అనమాట అప్పుడు స్టిల్స్. అప్పుడే అవే గొప్ప. మా మ్యారేజ్ ఎప్పుడు అయిందంటే 2002లో అయింది, 2002 జూన్. ఇంకా ఈ ఫోటో అయితే మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఫొటోస్ తీగుతారు కదా, దానికోసము. ఇంకా ఇక్కడ నేను డ్రెస్ వేసుకున్నాను కదా, ఇది మ్యారేజ్ కాకముందుది. ఇక్కడ మా పెద్ద బాబుని మా మామయ్య ఎత్తుకున్నారనమాట. ఎప్పుడంటే 6 months అప్పుడు అనమాట. అప్పుడు చాలా సన్నగా ఉంటుంది, ఎవరమైనా అంతే. మ్యారేజ్ కాకముందు సన్నగా ఉంటాం, తర్వాత అందరం లావ్ అయిపోతాం. జెంట్స్ కూడా అంతే, లేడీస్ కూడా అంతే. ఇంకా ఇక్కడ మా బాబు ఫోటో ఉన్నది, ఇంకా మా మామయ్య ఎత్తుకున్నారు కదా, అది కొంచెం జూమ్లో అయితే చూపిస్తాను. ఇదిగండి, ఇది మా పెద్ద బాబు అనమాట, మా మామయ్య గారు అప్పుడు. ఇంక ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను కదా, ఇక్కడ నేను మ్యారేజ్ కాకముందు ఇలా ఉన్నాను. అప్పుడు డ్రెస్సులు కూడా లూజ్ డ్రెస్లే అండి. ఇప్పుడు కొంచెం మనం టైట్ వేసుకుంటాం, కానీ అప్పుడు పంజాబ్ డ్రెస్ వేసుకుంటే చాలా లూజ్. అప్పుడు ఓల్డ్ హీరోయిన్ మన మూవీస్ చూస్తాను చూడుకొని, ఆ సినిమాలలో కూడా అలానే ఉంటుంది, లూజ్ డ్రెస్ వేసుకొని ఉంటారు. ఇంకా అప్పుడు కాలం అలా అనమాట. ఇది నేను ఎప్పుడు అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో తీసుకున్నాను. ఇంకా ఇదొకటి, ఇంకొక స్టిల్ అనమాట. మనకి కొబ్బరి బొండం పైన పేర్లు రాస్తారు కదా, పెళ్లి కూతురు ఇంటి నుంచి పెళ్లి కొడుకు ఇంటికి పోయేటప్పుడు ఇలా తీసుకొని వెళ్తాం. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకో. ఇప్పుడైతే ఇంకా వెరైటీగా డెకరేషన్ అయితే చేస్తారు. ఇంకా అప్పుడు పట్టు చీరలు కూడా కట్టే వాళ్ళు కూడా అలానే కడతారు. ఎందుకంటే ఎక్కువగా మనకి చిన్న పైట అనేది పెట్టరు, అప్పుడు పెద్దగానే 4 steps కూడా పెట్టరు, 3 steps. అంటే అప్పుడు మనకు తెలియదు కదా, మనల్ని రెడీ చేసే వాళ్ళు ఎలా రెడీ చేస్తే అలా రెడీ అవుతాము. నాకు కూడా అప్పుడు అంత తెలియదు. నేను ఫస్ట్ ఇంకా శారీ కట్టుకోవటం అదే అనమాట పెళ్ళికి. అంతవరకు లంగా ఓని కూడా వేసుకోలేదు. దాదాపు నాకు ఎప్పుడు 16 yearsకి మ్యారేజ్ అయిపోయింది, అందుకని అట్లా. ఇంకా మేకప్ కూడా లేదు అప్పటి నుంచి. అప్పుడు మేకప్ వేసుకోను నేను, ఇప్పుడు కూడా మేకప్ అలాంటిది ఏమీ లేదు, న్యాచురల్గా అనమాట. నాదంతా న్యాచురల్ బ్యూటీనే ఉంటుంది. ఇంకా శారీస్, ఇంకా నగలు అప్పుడు ఏవి తీసుకున్నామో అవి అనమాట. ఫొటోస్లలో కూడా అవే ఉన్నాయి. ఇది ఇంకో స్టీల్స్ అనమాట. అప్పుడు వాళ్ళు ఏ చెప్తే అవే మనకు స్టీల్స్ అనమాట. ఇంకా అప్పుడు నగలు కూడా రోల్డ్ గోల్డ్ అసలు వేసుకునే వాళ్ళు కాదు పెళ్ళిళ్ళకి, నాకు తెలిసి విలేజ్లో అంతే. మనకి ఏవైతే పెళ్ళికి గోల్డ్ చేపిస్తారో అవే నగలు వేసుకుంటాం, ఉంటే అవే, ఇంకా లేదు అంటే
ఉన్నంత వరకే, ఇంకా అంటే ఎక్కువ ఎక్కువ మళ్ళీ నగలు రకరకాలు తెచ్చుకొని అసలు వేసుకునే వాళ్ళు కాదు అప్పట్లో. అందుకని నేను కూడా అంతే అలా న్యాచురల్గా అయితే చాలా చక్కగా చిలకలాగా బాగానే ఉన్నాను అనిపించింది నాకు. ఫొటోస్లలో చూసుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాను, అప్పుడు ఇప్పుడే బాగా లావ్ అయ్యాను అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఒకసారి కామెంట్ చేయండి. అప్పుడు చాలా సన్నగా ఉన్నాను కదా, మా వారు కూడా చాలా సన్నగా ఉన్నారు అప్పుడు కదా. ఇంక ఇక్కడ పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు ముందు తయారు చేస్తారు కదా, అదనమాట. ఇక్కడ ఎర్ర నీళ్ళు అయి పెట్టినారు పెళ్ళి కొడుకుని చేసి, తోడు పెళ్ళి కొడుకు. ఇంకా మా వారి వాళ్ళ మేనమామ భార్య, వాళ్ళ పిన్ని కూతురు, ఇంక ఇక్కడ పెద్ద మామ భార్య, వాళ్ళ మేనమామయ్య వైఫ్. ఇదిగోండి, ఇది మ్యారేజ్ అయిన తర్వాత బాసికలు కడతారు కదా, మ్యారేజ్కి ముందు బాసికం కడతారు కదా, అప్పట్లో ఇలాంటి బాసికం అండి, సంప్రదాయంగా ఉండే బాసికములు. ఇప్పుడైతే మనకి ఫ్యాన్సీవి రకరకాలు వచ్చాయి, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాగున్నట్టు అవే బాగుంటాయి. ఇంకా అప్పుడు పూల జడ ఫ్యాషన్ అనమాట, అంటే అట్టకు కుట్టి పూల జడ వేస్తారు కదా, అవి పెట్టేవాళ్ళు ఎక్కువగా. ఆ కాలమే బాగుంది అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు నేను దాదాపుగా నాకు గుర్తొచ్చినంత వరకు ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా న్యాచురల్గా పౌడర్, అసలు ఏది ఫౌండేషన్ కూడా వేసుకోరండి, నేను నార్మల్ పౌడరే, లిప్టిక్ అవి కూడా ఉండవు. ఇప్పుడు వాళ్ళే చూస్తే ఓ పెద్ద మేకప్, ఓ అంగు ఆర్భాటల్లాగా ఉంటాయి. మా పెళ్ళిళ్ళల్లో అవేమీ లేవన్నమాట. ఇక్కడ నలుగు పెట్టేది ఇక్కడ మా అత్తగారు అనమాట. అప్పుడు చాలా యంగుగా ఉన్నారు చూడండి మా అత్తగారు. ఇక్కడ మా ఆడపడుచు నలుగు పెట్టేటప్పుడు ఇంటి దగ్గర ముందు రోజు నలుగు పెడతారు కదా, అది. ఇక్కడ మా ఆడపడుచు కూతురు, ఈ అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది కూడా. అవి కూడా ఇది 3rd ఇయర్. అంత చిన్నపిల్లకి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది, అన్ని సంవత్సరాలు అయింది దాదాపుగా మా మ్యారేజ్ అయ్యి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, 2వ చెల్లెలు, ఈ మధ్య రీసెంట్గా మా ఇంటికి వచ్చిందన్నాను కదా, మా అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళు అనమాట, 2వ చెల్లెలు. మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లి, మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లి కూతురు అనమాట. ఇక్కడ ఇందాక చూపించాను కదా మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లిని, ఆవిడ కూతురు. వీళ్ళు ఇప్పుడు లండన్లో ఉంటున్నారు. వీళ్ళ బాబు కూడా ఎంత అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ 2వ మామయ్య, అంటే ఇద్దరు మా హస్బెండ్కి 2 మామయ్యలు అనమాట. చిన్న మామయ్య భార్య. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లి కూతురు, పెద్ద చెల్లి కూతురు. ఇప్పుడు వీళ్ళు కూడా పెద్దగా అయ్యారు. వీళ్ళ పిల్లలు కూడా 9th క్లాసు 8th క్లాస్ అలా చదువుతున్నారనమాట. ఇంకా వీళ్ళకి 2 అబ్బాయిలు, మా హస్బెండ్ వాళ్ళ చిన్న మామయ్య కొడుకు. వాళ్ళు కూడా పిల్లలు పెద్దయ్యారు. పెద్ద బాబుకి మ్యారేజ్ అయింది, చిన్న బాబు ఇంకా మ్యారేజ్ కాలేదు, జాబ్ అయితే చేస్తున్నాడు. ఇంకా ఇది మా వారిని చూసుకొని నవ్వుతున్నాడు. ఇక్కడ మనకి ఇంకా నలుగు ముందు రోజు నలుగు పెడతారంటారు కదా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చేయడానికి. దానికంటే ముందు ఫొటోస్ ఇవి. ఇదండి, నేను మామూలు నార్మల్ శారీ ఉంటుంది కదా, అది కట్టుకున్నాను. దానికి పైకి అప్పుడు ఎక్కువగా కూడా నేను ఈ శారీలలో పీసులు వచ్చాయి కాదు, ఎక్కువగా కూడా 2x2 అంటారు కదా, అవే ఎక్కువగా బ్లౌజులు వేసుకునేదాన్ని. చాలా రోజులు అవే వేసుకునేదాన్ని. ఇంక ఇక్కడ మనకి పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఈవినింగ్ పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా తాంబూలం అయితే తీపిస్తారు. ప్రధానం అంటారు మాకెళ్ళి, ప్రధానం తాంబూలం అనమాట. అవి తీసుకోవాలి, 5 సార్లు తీసుకొని, ఇంకా వక్కలు, దీంట్లో కలకండ, చిన్న బిళ్ళలు తీయగా ఉంటాయి కదా, ఆ బిళ్ళలు అవన్నీ కలుపుతారు. అవన్నీ తీసుకొని అందరికీ పంచుతారనమాట ఈ తాంబూలం ఇది. ఇక్కడ మా పెద్దనాన్నగారి చిన్న కూతురు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంక ఇక్కడ ఆల్రెడీ చూపించాను మా ఆడపడుచు కూతురు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్. ఇంకా ఇక్కడ బంధువులు అందరూ ఉన్నారు. ఇక్కడ చిన్నగా కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుంది, చూపిస్తాను క్లియర్గా ఫోటో. ఇంక ఇక్కడంతా కూడా బంధువులు అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పెద్దమ్మకి అయితే ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చిందనమాట. దాదాపుగా మా మ్యారేజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని అప్పుడు వాళ్ళు యంగ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏజ్, ఇంకా అప్పుడు మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఏజ్ బారైనట్టు అనమాట.
ఈ మన ఊర్లో ఈ పెద్దమ్మ ఎక్కువగా అందరికీ పెద్ద ముత్తైదు లాగా అనమాట. అప్పుడు పెళ్ళిళ్ళందరికీ ఫస్ట్ ఉండి బాగా ఇక్కడ ముగ్గు వేయటం కానీ వేలకటం కానీ ఏమైనా పెళ్ళిళ్ళు ఊర్లో మనకి పెద్ద మనుషులు అనేవాళ్ళు, అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళ చేతుల మీదుగా పెళ్ళిళ్ళు జరిగితే మంచి జరుగుతాయని ఎక్కువగా వాళ్ళనే పిలుచుకొని అన్ని పనులు చేయించుకునేవాళ్ళు. ఈ పెద్దమ్మతో అయితే చాలామంది పెళ్ళిళ్ళు ఈ పెద్దమ్మ చేతుల మీదుగా జరిగాయి అనమాట. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఈవిడ, ఇంకా ఇక్కడ బంధువులు అనమాట. ఏం బాబా వాళ్ళు సీరియస్గా చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు స్టిల్స్ తీసేవాళ్ళు ఎప్పుడు తీశారంటే మనకి 12 అయిపోయిందిగా, నెరవడ అయిపోయేలోపు 12 అయిపోయిన తర్వాత 12 గంట అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని జిడ్డు వాహాలు వేసుకొని స్టిల్స్ కోసం దిగి పిలిచారనమాట. అప్పటికే బాగా లేట్ అయిపోయింది, టైర్డ్ అయిపోయాము. అసలు ఏమన్నా కొంచెం పౌడర్ కూడా వేసుకుని లేదు, అదే వేస్తే అట్లా దిగామన్నమాట. అందుకే అప్పుడు అట్లా సీరియస్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే అసలు నవ్వమని కూడా చెప్పలేదు, మనకి తెలియదు కదా అప్పుడు, అందుకని అలా సీరియస్గా ఉన్నాయి ఫోటోలు. అదొక ఫీల్స్ అదొక స్టిల్స్ అయ్యొక స్టిల్స్ అప్పుడు అయ్యే స్టిల్స్ రోడ్డు పొడుగు సొక్కాలి అప్పుడు ఫ్రెండ్స్. ఇదైతే మా ఊర్లో బొడ్రాయి దగ్గర అనమాట. మాకు కూడా ఇవి చూసుకుంటుంటే నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే మెమరీస్ అలా ఉన్నాయి అనమాట, అప్పుడు అలా ఉన్నాయి. ఇక్కడ పోతురాజు అంటారు దేవుడు, పోతురాజు దగ్గర బొడ్రాయి దగ్గర రాయి చెట్టు అనమాట. ఊర్లో మనకి ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత కొమ్మ ఎత్తుకొస్తారు. ఇదిగోండి కొమ్మ ఎత్తుకొని వస్తున్నారు. మాకైతే కొమ్మ ఎత్తుకొచ్చి దీపం అయితే పెడతారు. అది అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది కదా, అట్లా. అమ్మ ఇక్కడ ఇంకా మరీ సీరియస్గా చూస్తున్నాం అబ్బా. ఇదిగోండి ఇక్కడ మా ఆడపడుచు, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, ఇంకా వాళ్ళ పెద్ద మరదలు, ఇంకా ఇక్కడ వాళ్ళ మామయ్య, చిన్న మామయ్య, మా హస్బెండ్ వాళ్ళ చిన్న మామయ్య. ఇది ఒక కొమ్మ అయితే ఎత్తుకొని వస్తున్నారు. ఇది మా ఊరి రాముల వారి టెంపుల్. ఇదిగో ఇక్కడైతే పాలకొమ్మ అంటారు. ఇది కొమ్మను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా దేవుడి దగ్గర పెట్టి 3 రోజులు వరకు దీపం వెలిగేలాగా ఈ దీపం ఉంది కదా అక్కడ పెట్టేస్తారనమాట. దీనిపైన ఇక్కడ పెట్టేస్తారు, ఇక్కడ కట్టేస్తారు ఉట్టిలాగా, దానిపైన పెట్టి 3 రోజులు అఖండ దీపంలాగా వెలిగేలాగా వెలిగిస్తారు. పాలకొమ్మ అంటే అదే అండి, ఏంటి జూసెట్టు కొమ్మ కదా, జూసెట్టు కొమ్మని తీసుకొస్తారు. అది మేనమామ వరుస అయ్యే వాళ్ళు తీసుకొచ్చి ఇలా పెట్టాలన్నమాట. ఇంక ఇదైతే మా ఊర్లో రామాలయం టెంపుల్ అనమాట. రామాలయం దగ్గర నుంచే ఈ పాలకొమ్మని తీసుకొని వస్తారు. అంటే బయట ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ నుంచి చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి ఆడ దేవుడి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఇది ఇంకొక స్టిల్స్ అనమాట, అప్పుడు స్టిల్స్ ఇవే. ఇదిగోండి వెంకటేశ్వర స్వామికి ఇంకా నామాలు అయితే పెట్టుకున్నారు. ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు అయిన వాళ్ళు ఎదురు నడుస్తారు. ఇదిగోండి దీపం తెచ్చారు కదా, అది కొమ్మ తెచ్చారు కదా, కొమ్మని పైన ఇలా దీపం అయితే పెట్టేస్తారు. ఈ టవల్ వేసుకున్న మనిషి ఎవరో కాదు, మీ నానే. అప్పుడు వయసుకున్నాడు కాబట్టి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఇదిగోండి ఇలా కొమ్మ తెచ్చేటప్పుడు ఇక్కడ ఇదిగో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత హారతి ఇవ్వాలి కొమ్మకి. అందులో మనుషులు కూడా హారతి ఇచ్చి ఎర్రనీళ్ళు తీసేస్తారనమాట. ఏది తెచ్చినా ఇంకా పెళ్ళిళ్ళప్పుడు మనం ఏది తెచ్చినా ఇట్లా ఎర్రనీళ్ళు తీసి ఇంట్లోకి తీసుకురావాలి. కొమ్మ ఇంట్లో తెచ్చేటప్పుడు ఇది గుడి దగ్గర బయలుదేరేటప్పుడు అది ఇంటికాడ తెచ్చిన తర్వాత ఇది రావి చెట్టు దగ్గర మళ్ళీ పూజ చేస్తారు కదా, అదైతే మా ఆడపడుచు రావి చెట్టు దగ్గర. ఇంకా యువతల జమ్మి చెట్టు ఉంది, జమ్మి చెట్టు అది. ఇదిగోండి రామాలయం టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట. ఊర్లో దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళ దగ్గర పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకొని వస్తారు. పెళ్లి కూతురు సపరేట్గా వెళ్తారు. అది చూడండి బాబు, ఆయన సొక్క బాగా లూసుందంట. అప్పుడు ఎందుకంత లూజ్ కుట్టించుకున్నావు, లావ్ అవుతావు అన్నయ్య మళ్ళీ. అయ్యే అప్పుడు లూజ్ ప్యాంటు లూజ్ షర్టు ఫ్యాషన్ లేబ్బా.
ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామికి ఎదురు నడచటం అంటారనమాట. అది ఇంకా ఊర్లో నుంచి ఊరి చివరి వరకు ఇట్లా కలశం చేతిలో పట్టుకొని వెళ్ళాలన్నమాట. పంచగట్టుకొని ఇంకా పొయ్యి ఎంత పొడుగుతా నీళ్ళు వారు పోసుకుంటా అలా అయితే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి లాగా అంటే రాళ్ళే పెడతారు, శిలలు పెట్టేసి అక్కడ టెంకాయ కొట్టుకొని మళ్ళీ ఇంటికైతే వస్తారు. ఇవి ఇలా రాళ్ళు అయితే పెట్టి 7 రాళ్ళు పెట్టి ముందు దాటుతారు. దాటిన తర్వాత అంటే 7 కొండలు దాటినట్టు ఆ తర్వాత ఇట్లా 3 శిలల్లాగా రాళ్ళకి అలంకరించేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి కంకరాలు కట్టేసి ఆ తర్వాత ఇట్లా కలశం అక్కడే పెట్టి దండం పెట్టుకొని టెంకాయ కొట్టి అందరూ అక్కడ పప్పులు కొబ్బరి బెల్లం అయితే వంచుతారు. ఆడ దేవుడి దగ్గర పెట్టి అవి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తారండి. ఇది ఎక్కడంటే ఊరి చివర కాలువ ఉంటుంది, ఆ కాలువ దగ్గర చేస్తారు. ఎవరికి చేసినా ఇంతే. దాదాపు ఊర్లో ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా అందరికీ ఇలా ఎదురు నడిచేది అయితే కంపల్సరీ ఉంటుంది. అందరికీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఉన్న వాళ్ళకి. ఇవన్నీ స్వామివారికి అలంకరిస్తూ ఇక్కడ ఇక బొరుగులు ఇవి. ఫొటోస్ కూడా సరిగ్గా అరేంజ్ చేయాలి. ఇవి ఎదురు నడిచేవి ఫస్ట్ పెట్టాలి, తర్వాత అక్కడికి వెళ్ళినవి పెట్టాలి. అప్పుడు ఫోటో వాళ్ళు అట్టున్నారనమాట. ఇది ఊర్లో బత్తెం అంటారు కదా, బత్తెం వేయటానికి ఇంకా వెళ్ళేటప్పుడు అన్ని మనకి కంసలు వాళ్ళు ఉన్నా బ్రాహ్మిన్స్ ఉన్నా ఇంకా కొంటోళ్ళు అంటారు కదా వాళ్ళున్నా వాళ్ళకి ఇవ్వటానికి అనమాట. ఇలా దీంట్లో అన్నీ బియ్యము బ్యాళ్ళు అవన్నీ బత్తెం ఇస్తారు. అవి ఇవి ఒకేసారి ఊర్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వటానికి ఇలా ప్లేట్లలో తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తారు. ఊర్లో ఈవినింగ్ వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నారు చూడండి, బత్తెము ఇస్తూ ఫోటోలు దిగినవి అవి. ఇదైతే పెళ్లి కొడుకుని చేసిన ఫోటో అనమాట. ఇంక ఇది ముందు రోజు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చినాక వచ్చే ముందు బయలుదేరింది మా ఇంట్లోనే ఇది. ఇంకా ఫొటోస్ అయితే అలా అరేంజ్ చేశారు. ఇది ఉదయం మనకి మళ్ళీ నలుగు పెడతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, అప్పుడు తీసిన ఫోటో ఇది. ఇక్కడ నన్ను పెళ్లి కూతురు చేసే ఫొటోస్ అనమాట. ఇది చిన్న పిల్లలాగా ఉన్నాను నేనైతే. ఇంక ఇక్కడ మా అమ్మ మా నాన్న, ఇక్కడ మా బాబాయ్ కొడుకు మా పిన్ని, ఇంక ఇక్కడ అందరు చుట్టూ ఇంకా బంధువులు అనమాట. ఇక్కడ మా అన్నయ్య, ఇంక ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అయ్యారు, మ్యారేజ్ కూడా అయినాయి పిల్లలకి. ఇక్కడ మా మామయ్య అవుతారు, మామయ్య అక్క. ఇంక ఇక్కడ మా పెద్దనాన్న కూతురు, పెద్ద కూతురు చిన్న కూతురు వీళ్ళు. ఇక్కడ మా నాన్న వాళ్ళ అన్న అంటే మా పెద్దనాన్న మా పెద్దమ్మ. ఇక్కడ మా వీళ్ళ కూతురు అనమాట, పెద్ద కూతురు, నాకు అక్క అవుతుంది, పెద్దనాన్న కూతురు అనమాట. ఇంక ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇది ఇలా ఒడిబియ్యం పోస్తారు, అవి తీసుకొని ఇంక అట్లే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా జైనాన్న వాళ్ళ తమ్ముళ్ళు, ఇక్కడ మా జైనానే పెద్దవాడు, ఇంక ఇద్దరు వాళ్ళ తమ్ముళ్ళు. ఇదిగోండి ఈ చీర కూడా భలే బాగుంటుంది. ఈ చీర కూడా కలరు ఇదే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందుగా ఇలా ఒడిబియ్యం పోసుకొని పోతాను కదా, అప్పుడు ఒడిబియ్యం పెట్టేది అనమాట ఇది. మళ్ళీ ఈ ఒడిబియ్యానికి ఇంకా డబల్ ఒడిబియ్యం ఉదయం పోస్తారు. అవి కలిపి ఎన్నో సుమారుగా చాలా ఉంటాయండి. ఆ బియ్యం అలా పోసి అలానే ఇంకా పెళ్లి కూతుర్ని పీటల మీద అయితే కూర్చోబెడతారు. మా అమ్మ మా నాన్న, నేను సేమ్ మా నాన్నలాగే ఉంటాను. ఇది అదే పెళ్లి కొడుకు ఇలా ఒడిబియ్యం పోసుకొని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్, ముహూర్తం రోజు ఈవినింగ్ అనమాట. ఇదేంటి అంటే ఇట్లా ఒడిబియ్యం పోసుకొని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందుగా ఇంకొకరి ఇంటి దగ్గర విడిదిల్లాగా అక్కడ ఆగుతారు. ఆ ఇంటి దగ్గర ఆగితే ఈ పెళ్లి కొడుకు వాళ్ళు ఇది అయితే తెస్తారు. ఇవి ఎంతో అంటారు, ఇవి బోధి ముడుపు అంటారంట. ఆ బోధి ముడుపు అనేది తెస్తారు. దాంట్లో ఇవి ఇంకా మనకి వక్కలు, పసుపు కొమ్ములు, బిళ్ళలు, తాంబూలం ఇవి ఉంటాయి, కొంచెం స్వీటు అవి కూడా తీసుకొని వస్తారు. దాన్ని బోధి ముడుపు అంటారు. అది తెచ్చిన తర్వాత పెళ్లి కూతురికి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు వచ్చి సంప్రదాయంగా మేళాలతోటి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు.
ఇంకా ఇది మా ఇంటి దగ్గర అప్పుడు రాగి చెట్టు ఉండేది అనమాట. రాగి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసేవాళ్ళము. నా చెట్టుకి దండం పెట్టుకొని టెంకాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నాను. పెళ్లి కూతురు అయ్యి ఇంకా వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా అమ్మ ఇంకా ఇది స్టిల్స్ తీస్తారు కదా అదనమాట. ఇంక ఇదైతే మా పిల్లలు చిన్నప్పటిది, పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరం అనమాట. ఏదో అవసరమయ్యి ఇలా ఫ్యామిలీ ఫోటో కావాలంటే అప్పుడు దిగాం అనమాట. చిన్న పిల్లలు వల్ల ముద్దుగా ఉన్నారు మా పిల్లలు. చిన్నోడైతే ఎంత మారిపోయాడో, పెద్దోడు కూడా ఎంత మారిపోయారో. పిల్లలు వల్లే ఉంటారండి అప్పుడు చక్కగా బుడ్డిగా అమాయకంగా. మేము కూడా అప్పుడు కొంచెం పర్వాలేదు సన్నగా ఉన్నాం, మరి అంత అప్పటికి లావలేము. నేనైతే కొంచెం లావ్ అయ్యాను, కానీ పిల్లలు అయిన తర్వాత మా వారు ఇంకా అలా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం లావ్ అయ్యారు. ఇక్కడ ఏదో నీడైతే పడింది ఇట్లా. అదే ఈ వడిబియ్యం పోసే ముందు ఇవి ఇలా 9 మందితో అలా వడిబియ్యం అయితే పోపిస్తారు. ఇక వడిబియ్యం పోసుకొని ఇంట్లోంచి బయటికి గడప దాటి బయటికి వచ్చేటప్పుడు ఇది కరెక్ట్గా ఇదైతే అదే పెళ్లి కూతురిని పిలుచుకొని రావడానికి బయలుదేరారు అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ తరపోళ్ళు. మేము ఇంటి దగ్గర, పెళ్లి కూతురు వాళ్ళే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేది ఇది. ఇది ఏంటంటే ఇంకా ఇక్కడ ఊర్లో దేవుళ్ళు, ఇక్కడ రామాలయములో మళ్ళీ ఇంక ఇక్కడ పోతురాజు అంటారు అక్కడ. ఇంకా మేము ఏమంటే ఈవినింగ్ మెరవము లేదంటే నెరవడి అంటారు కదా, అది చేసేటప్పుడు ఊర్లో నెరవడి చేసేటప్పుడు ఇంకా టెంపుల్స్ ఎక్కడుంటే అక్కడ మళ్ళీ మనం నెరవడి అంటే అప్పట్లో ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్ మీద ఎక్కించి అలా చేస్తారు. అది దిగి మళ్ళీ ఇక్కడ టెంపుల్స్ దగ్గర దేవుణ్ణి దర్శించుకొని టెంకాయ కొట్టి మళ్ళీ అట్లయితే వెళ్తారు. అది ఇవి ఆ ఫోటోలు. ఇంకా ఫోటోలు అంటే దాదాపుగా అన్నీ ఒకే చీర మీదే ఉంటాయి. అప్పుడేం చీరలు మార్చేంత టైం కూడా ఇవ్వరు అనమాట. అన్నీ దాదాపుగా ఒక 2 చీరలు 3 చీరలు అంతే తీసిన రబ్బు. మామూలు స్టిల్స్ కాదు ఇవో. ఇదిగో ఈడొక స్టిల్, ఇది ఒక రకం కూర్చోబెట్టి అటు ఇటేమో ఆపోజిట్లో కూర్చోబెట్టి ఇది పెద్ద స్టిల్. ఇది ఒకటి అనమాట. ఒకరు కుర్చీలో కూర్చుంటే ఒకరు పక్కన కూర్చునేది, ఒకరు కుర్చీలో కూర్చుంటే ఇంకొకరు పక్కన కూర్చునేది అనమాట. ఇక్కడ నేనేమో బిర్రగా చూస్తున్నాను అనమాట. ఇది మెరవం బండికి ఎక్కే ముందుగా ఇలా దండలు మార్చుకొని మెరవం బండి ఎక్కుతాం కదా, అది ఇది. ఇంకా ఉదయాన్నే కాళ్ళగోర్లు తీయటం అంటారు. ఇంకా పెళ్ళి ముహూర్తానికి ముందుగా ఇవైతే మళ్ళీ ఇలా అలికి ముగ్గు వేసి పోలు పోస్తారు. ఇలా రోకలు పెట్టి వడ్లు కానీ జొన్నలు కానీ పోపిస్తారు. మా సైడ్ అయితే వడ్లే పోస్తారు. ఇట్లా అన్ని సైడ్లకు రోకలన్నీ తిప్పి అలా పోలు పోస్తారు. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కూర్చోబెట్టి నలుగు అయితే పెడతారు. తర్వాత కాళ్ళగోర్లు తీస్తారు. తర్వాత మెట్టెలు కూడా పెడతారు అప్పుడే. ఇదిగోండి పెళ్లి కొడుకును పెళ్లి కూతురిని కూర్చోబెట్టి నలుగు పెట్టి తర్వాత కాళ్ళగోర్లు తీసిన తర్వాత అనమాట ఇట్లా ఇదిగో ఈ వడ్లు అనేది ఇలా పోస్తారనమాట. అప్పటి కాలంలో ఇట్లనే ఉండేవి ఫ్రెండ్స్. నా పెళ్లి ఫోటోలన్నీ దాదాపు ఇదిగో ఈ 3 చీరలు, ఇంకోటి నలుగు పెట్టేది 4 చీరలు. ఈ కలర్ది ఇది పెళ్ళిది అనమాట చీర, ఇంకా ఈ కలర్ది, ఇంకా ఈ 2 కలర్లు ఇవే ఉన్నాయి అంతే. ఇంకా ఇవేమో మామూలు చీరలే అనమాట. నలుగు పెట్టేటప్పుడు ఎక్కువగా అప్పట్లో మా ఊర్లో ఎక్కువ ఇలాంటివి రోజువారీ చీరలు ధరిస్తాం కదా, అవే కట్టేవాళ్ళు, అవే అనమాట. ఇంక ఇది మెరవం బండి ఎక్కిన తర్వాత ఇంక ఇక్కడేమో కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు మా మామయ్య ఇవి వడ్లు అంటారు కదా అవి పోస్తున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకుని చేసినప్పుడు హారతి ఇచ్చేది ఇది. ఇదిగోండి పెళ్ళి డెకరేషన్ ఇది. ఈ రోడ్డు కానుంచి ఇంటి దగ్గరికి అలా అనమాట. ఇదిగో మా హీరో గారు. ఇంక ఇది ఇంట్లోంచి మెరవానికి బయలుదేరేటప్పుడు ఇంక ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుగుతారు కదా, అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇది. ఇంకా ఇది కూడా ఏదో సందర్భంలో మనకి తాంబూలం ఇచ్చేది ఇది కూడా. ఇంకా పెళ్ళి అయితే మొదలైందనమాట. ఇంక ఇదిగోండి మనకి బొటన వేలు తాకిస్తారు కదా, అది ఇది. ఇక్కడ మా నాన్నగారు కూర్చున్నారు, ఇక్కడ మా అమ్మ, ఇక్కడ మా ఊరి బాపనే. అప్పుడు మా ఊర్లో ఎక్కువ చేసింది ఈయనే అనమాట. అందరు పెళ్ళిళ్ళు ఊర్లో ఏ పెళ్ళైనా ఆయనే వచ్చారు అయ్యవారు. అయితే ఇంకోటి ఏం చెప్పాలంటే అందరూ కూడా పంచకట్టే. మా వారు ఎక్కడే మా ఊర్లో ఫస్ట్ టైం ప్యాంట్ అనమాట. ఎందుకంటే సన్నగా ఉన్నాను కదా, పంచ కట్టుకుంటే బాగున్నానని మరీ బాపనయ్య దగ్గరికి వెళ్ళి అడిగి, స్వామి నేను ఇలా పంచ కాకుండా ప్యాంట్ వేసుకోవచ్చా పెళ్ళి కానీ అడిగి మరి ఇంకా వైట్ ప్యాంట్ కుట్టించుకున్నాను అనమాట. లేకుంటే అంతవరకు అందరూ కూడా పంచే, పెళ్ళి అంటే పద్ధతిగా పంచ ఉండాలని ఇంక మా వారే ఫస్ట్ అలా అనమాట. ప్యాంట్ తెచ్చుకున్నాడు. ఇంకెక్కడ కంకణాలు కడతారు కదా చేతికి, ఇక కంకణాలు కట్టేది ఇది.
ఇది ఏంటంటే కన్యాదానం చేసేదనమాట. కన్యాదానం చేసే తంతు. ఇక్కడ ఒకరికొకరు బట్టలు మార్చుకుంటారు. మా అత్తగారు మా అమ్మకు బట్టలు ఇస్తున్నారనమాట. అంటే కన్యాదానం చేస్తారు కదా అప్పుడు. ఇంక ఇది జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదా అవి అనమాట. ఇంకా జీలకర్ర బెల్లం పెడితే ఇంకా సగం పెళ్ళి అయిపోయినట్టే. తాళి కట్టేదానికంటే ముందు శుభముహూర్తంలో ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ముహూర్తానికి కరెక్ట్గా. ఇదిగోండి మా హీరో గారు ఇంకా తాలిబొట్టు తీసుకుంటారు రెడీగా తాలిబొట్టు కట్టడానికి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి తాలిబొట్టు అయితే కడుతున్నారు. తరంబ్రాలు పోసుకునేది ఇంకా తాలిబొట్టు కట్టేది అయిపోయిన తర్వాత తరంబ్రాలు పోసుకుంటారు కదా అవి. ఫస్ట్ బియ్యమే, తర్వాతనే ఇంకేవైనా మెరుపులు కానీ అవన్నీ ఏవైనా కానీ ఇందులో కొబ్బరి గిన్నె పెడతారు, నిమ్మకాయ అవి పెడతారు, తాంబూలం పెడతారు, ఖర్జూర అవి పెడతారు. అవి కొబ్బరి గిన్నెతోటి ఫస్ట్ తీసి 3 సార్లు అయితే అయ్య పోపిస్తారంటే మనకి అయ్యవారు పోపిస్తారు. తర్వాత ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకొని ఒకరికొకరు తరంబ్రాలు అయితే పోసుకుంటారు కదా. ఇవి పూలు కాదు మధ్యలో మధ్యలో ఇవేమంటే అవేమంటారు ఏం బాల్స్, థర్మాకోల్ బాల్స్. అదొక స్టిల్ అన్నమాట. అప్పుడు అవి ఊపుకునేది. ఇప్పుడు కూడా ఉందనుకో ఇది. ఇప్పుడు ఇంకా రకరకాలు. నాకైతే తెలియక నేను మొహం మీదే ఊపేశాను. ఇక్కడ ఊపితే పైకి వెళ్ళాలన్నమాట అవి. కానీ నాకు తెలియక అలా ఊపేశాను అనమాట. ఇదిగో మా వారు మాత్రం బాగా ఊపారు. పైన వచ్చి పడ్డాయి తల పైన. తరంబ్రాలు పోసేది అయిపోయిన తర్వాత ఇలా అయితే మళ్ళీ దండలు మార్పిస్తారు. అది ఇంకా దండలు వేపించి ఒకరు మార్పిస్తారు కూడా. అదేది ఫోటోలు దండలు మార్చుకున్నాయి. నేను ఫస్ట్ మా వారు నాకు వేసారు, తర్వాత నేను మా వారికి వేసాను అనమాట దండ. అవి ఫొటోస్ ఇవి. వీళ్ళు బాగా చేసేవాడు, బాగా సంప్రదాయంగా అన్ని టయానికి కానిచ్చేవాడు బాగా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా దొరకరు అలాంటి బ్రాహ్మిన్స్. ఇంకా పెళ్ళి అయిన తర్వాత లోపలికి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి కదా అది. ఇదిగోండి ఇదైతే అరుంధతి నక్షత్రం. ఇదిగో తాళి కట్టేది పైన చూపించినాక తాళి కట్టిన తర్వాత బయటికి లోపలికి వచ్చి మళ్ళీ బయట అరుంధతి నక్షత్రం చూసేది. అరుంధతి నక్షత్రం కాళ్ళు రాలేదబ్బా. పట్టపక్కలే నువ్వు చూపించి అసలు కానలే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనిపించలేదు అసలు. అరుంధతి నక్షత్రమా వీళ్ళంతా తూచి చేసిండ్రు అయితే. స్టిల్ కోసం అంతేరా. ఎంత బాగా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అరుంధతి నక్షత్రానికి బయలుదేరి పోయేటప్పుడు ఇది ఇంకా చూపించేది ముందే పెట్టిండ్రు. ఇక తారంబ్రాలు పోసుకొనికి రెడీగా తీసుకుంటాం కదా అవి. ఇది మళ్ళీ మా ఇంటి దగ్గర చెట్టు దగ్గర టెంకాయ కొట్టేది మళ్ళీ ఈడ పెట్టిండ్రు. మళ్ళీ ఈడ మనం అది ఏమంటారు అది తీసుకురావడానికి వచ్చింది అది మళ్ళీ ఈడ పెట్టిండ్రు. బోధి ముడిపింది మళ్ళీ ఈడ పెట్టిండ్రు. ఇంక ఇది మీ ఇంటి దగ్గరికి వచ్చి దండం పెట్టుకునేది ఈడ పెట్టిండ్రు. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత అది అంటే ముందు వరుసగా పెట్టకుండా ఎట్టంటే అటు పెట్టింది చూడు. ఇటు మనం నెరవడికి బయలుదేరిపోయేటప్పుడు ఇది. ఈడైతే మా హస్బెండ్ వాళ్ళ బావగారు అంటే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా ఏం పెట్టారంటే బ్రాస్లెట్ పెట్టారు పెళ్ళికి. అది అనమాట. బామ్మర్తికి బావగారు బ్రాస్లెట్ పెట్టారు పెళ్ళికి కానుక. ఇంక ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇంకా బంధువులతోటి ఫొటోస్ దిగుతాం కదా అది. ఇది మా అమ్మగారు మా నాన్నగారు. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతుర్లు ఇద్దరు. పెద్ద చెల్లి కూతురు, చిన్న చెల్లి కూతురు నాకు ఆడపడుచులు అవుతారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అబ్బాయి లేడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళేది ఫోటోలో. వాళ్ళ అమ్మాయి మా మామయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు ఉన్నారు. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు వాళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఆవిడ ఐసులు తింటూ ఎంత చక్కగా ఫుడ్గా ఉన్నారో చూడండి. కవితే ఈడు వాడు బుడ్డోడు. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా ఈ ఫోటోలో లేడు, ఇంకోసారి ఉన్నాడు. ఇంకా ఈ మామయ్య అయితే మిలిటరీ ఆఫీసర్ అనమాట. అప్పటికి ఇంకా రిటైర్డ్ అవ్వలేదు. కానీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ ఒక్కడే బుడ్డోడు ఒక్కడే ఉన్నాడు. ఇంకొకడు ఎక్కడో లేడు. ఇద్దరు వీళ్ళకి కూడా అబ్బాయిలు. అయితే ఈ బాబాయ్ గారు అయితే ఇప్పుడు లేరు. కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి పాపం
లేరనమాట ఇప్పుడు. ఇంక ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతుర్లు, మా పెద్దమ్మ కూతురు అనమాట, చెల్లి అవుతుంది. వీళ్ళు మామయ్య కూతుర్లు, చిన్నమ్మాయి పెద్దమ్మాయి. పెద్దమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి బాబు కూడా, ఇంకా చిన్నమ్మాయికి ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్న మరిది, చిన్న తమ్ముడు. ఇంక ఇక్కడ ఈ పిల్లలైతే మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు కొడుకులు అనమాట. ఇడు పెద్దోడు, ఇడు చిన్నోడు, ఇద్దరు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. ఇప్పుడు జాబులు కూడా చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు, మా మామయ్య వాళ్ళు అందరూ మా అత్త సన్నగా ఉంటుంది, మా మామయ్య సన్నగా ఉంటాడు. కాబట్టి మా ఆడపడుచు మా వారు కూడా సన్నగా ఉంటారు. ఇప్పటికి కూడా మా ఆడపడుచు అయితే అట్లే సన్నగా ఉంటుంది. మా వారు కొంచెం లావు అయ్యారు, కానీ ఇంకా నేను సన్నగా ఉండేదాన్ని అప్పుడు. ఇదిగో వీళ్ళ ఆడపడుచులు వీళ్ళు కూడా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ వీళ్ళు అదే సన్నగా ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్, బాబాయ్ గారు అయితే పోస్టల్ డిపార్ట్మెంటు రిటైర్డ్ అయితే అయ్యారు. ఇంక ఇక్కడ మా పెద్దనాన్న కూతురు, మా బాబాయ్ కూతురు ఇద్దరు, వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయింది. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్న మరదలు, ఈ అమ్మాయి ఏమో పెద్ద చెల్లి కూతురు. మామయ్యకి ఇద్దరు అన్నలే, మా మామయ్య చిన్నవాడు, పెద్దన్న కూతురు, చిన్నన్న కూతురు వీళ్ళు. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈ అమ్మాయి అదే మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లి కూతురు. ఇదేంటి అంటే ఇంకా పెళ్ళంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కాళ్ళు మొక్కుంటాం కదా అయ్యవారికి, అదనమాట. మా అత్తగారు పని చేసి దోపి, మా మామగారు పంచగట్టుకొని పనులు చేసి అలసిపోయి, వీళ్ళిద్దరైతే మా ఫ్రెండ్స్ అనమాట. ఊర్లోనే రిలేటివ్స్ ప్లస్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ నెరవడి బండి మీది ఫోటో ఎడబెట్టాడండి. అప్పుడు అట్ట పెట్టిండ్రు, అన్నీ ఎటు పడితే అటు ఫోటోలు. ముగ్గురు ఆడపడుచులు అవుతారు, మా సొంత ఆడపడుచు అనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లి కూతురు, చిన్న చెల్లి కూతురు, అక్క చెల్లెలు అలా దిగారు. ఇంక ఇక్కడేమో మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లి, చిన్న చెల్లి, ఏమో పెద్ద మరదలు. ఇక్కడ మా అమ్మ నాకు నలుగు పెట్టేది, మళ్ళీ ఇక్కడ పెట్టాడు. ఇంత దూరం తీసుకొచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఫోటో ఆల్బమ్ అయితే సెట్ చేసిండ్రు. మళ్ళీ ఇక్కడేమో డెకరేషన్ది. ఇదిగండి మా పెద్ద బాబు, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా మా పిల్లల్ని ఇద్దరిని ఏమీ బాగా ఎత్తుకునేది అనమాట. ఇంకిద్దరం పక్కనే ఉంటాం ఇంట్లో, ఒకే ఇంట్లోనే 2 పోర్షన్లు అనమాట. అందుకని ఇంకా బాగా ఎత్తుకొని పిల్లల్ని అయితే స్నానం చేయించడం కూడా బాగా రుద్ది స్నానం చేయించేది, బాగా ఎత్తుకునేది, బాగా చూసుకునేది అనమాట. పెద్దోడు అదిగో, మేము ఎప్పుడంటే 3 నెలలు అలా వచ్చిన తర్వాతనేమో మనకి ఏదో ఇంకా పండగలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంట్లో చిన్న కెమెరా ఉంటుంది కదా, దాంతో తీసుకున్న ఫొటోస్ ఇది. ఇంకా మా వారు ఎత్తుకున్న ఫోటో ఏమో ఆల్రెడీ ఇక్కడ లైటింగ్ పడి బాగా రాలేదనమాట ఇది. ఇంక ఇక్కడేమో మళ్ళీ ఉదయం మనకి పెళ్లి కూతురును పెళ్లి కొడుకును కూర్చోబెట్టేసి నలుగు పెట్టి కాళ్ళగోలు తీస్తారు కదా, అది ఆ ఫోటోలు ఇవి. మా ఇంటి దగ్గర నలుగు పెళ్లి కూతురును కూర్చోటి నలుగు చేసే ఫోటోలు ఇవి. మరి మా మేనత్త గారు, మా పిన్ని. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళిద్దరు సిస్టర్స్, పెద్ద సిస్టరు, చిన్న సిస్టరు. ఇక్కడ మా మామయ్య, ఇంకా మా అత్తయ్య వాళ్ళ మరదలు ఇద్దరు.